యొక్క ప్రతీకార యాత్రను ప్రారంభించారు అంటే మీ పతనం మొదలైనట్లే. ఓటమిలో 1000 పాఠాలు ఉంటాయి, కానీ విజయం మాత్రం ఒక్కటే. మీరు నిరాశకు గురైనట్లయితే మీరు గతంలో జీవిస్తున్నారు. మీరు ఆతృతగా ఉంటే మీరు భవిష్యత్తులో జీవిస్తున్నారు. మీరు ప్రశాంతంగా ఉంటే మీరు వర్తమానంలో జీవిస్తున్నారు. 1000 మైళ్ళ ప్రయాణం ఒక్క అడుగుతో ప్రారంభమవుతుంది. మనం సంతోషంగా ఉన్నామని మనం ఆలోచించడం కంటే ఇతరులను ఒప్పించడానికే ఎక్కువ శ్రమ పడతాం. ఆరోగ్యవంతుడైన మనిషికి 1000 వస్తువులు కావాలి. జబ్బు పడిన మనిషికి ఒకటే కావాలి. మీ ఆలోచనలకు క్లియర్ చేయడానికి పనిచేయండి. చెడు ఆలోచనలు లేకపోతే చెడు పనులు ఉండవు. చేయగలనని చెప్పేవారు, కుదరదని చెప్పేవారు ఇద్దరూ సరైన వారే. మీకు మీ జ్ఞానం లోపించినట్లు నిరంతరం అనుభూతి చెందుతున్నట్లుగా మరియు మీ జ్ఞానాన్ని కోల్పోతే మీరు నిరంతరం భయపడుతున్నట్లుగా నేర్చుకోండి. మీ తలుపులే శుభ్రంగా లేనప్పుడు చాలా మంచు కురిసిందని ఎదుటివారి పైకప్పును విమర్శించవద్దు. మీరు ఎవరినైనా ద్వేషించడం మొదలు పెడితే మీరు ఓడిపోయినట్లే. మన స్నేహితులను చూసి ఈర్ష్యపడడం కంటే వారిని నమ్మకపోవడం సిగ్గుచేటు. మనిషిని పొగిడేవాడు అతనికి శత్రువు. అతని తప్పులను అతనికి చెప్పేవాడు అతని నిర్మాత. ఏది సరైనదో ఏది కాదని చూడడం అత్యంత పిరికితనం. గొంగలి పురుగుకి ఏదైతే ముగింపు అనిపిస్తుందో అదే మిగిలిన ప్రపంచానికి సీతాకోక చిలుకలా కనిపిస్తుంది.